తమిళ సినిమా పరిశ్రమలో స్టోన్ బెంచ్ ఫిలిం ఇండియన్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సంయుక్తంగా కార్తికేయన్ సంతానం అలంకార్ పాండ్యన్ నిర్మించిన సినిమా రత్నం. మాస్ యాక్షన్ సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమాను సింగం ఫేమ్ హరి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు ఈ సినిమాకి. ఈ చిత్రంలో విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రకని, మురళీ శర్మ, యోగిబాబు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, హరీష్ పేరాడి, తులసి పలువురు సీనియర్ నటీనటులు నటించారు. ఏప్రిల్ 26వ తేదీన గ్రాండియర్గా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకువచ్చారు. అద్భుతమైన టాక్తో దూసుకువెళ్తోంది ఈ మూవీ. మరి 7వ రోజు కలెక్షన్స్ ఎంత మేర ఆకట్టుకుంది, 8వ రోజు కలెక్షన్స్ ఎలా ఉండనున్నాయనేది కోలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. రత్నం సినిమాలో అగ్రనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. వారందరి రెమ్యునరేషన్లు, అలాగే ప్రమోషనల్ ఖర్చులు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను భారీ వ్యయంతో రూపొందించారు. ఈ సినిమాకు సుమారు 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక హరి, విశాల్ కాంబినేషన్లో 3వ సినిమా కావడంతో రిలీజ్కు భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాను భారీగా రిలీజ్ చేశారు. తమిళనాడు, తెలుగు, కన్నడ, ఇతర ప్రాంతాలు కలిపి ఇండియాలో సుమారు 600 స్క్రీన్, ఓవర్సీస్తో కలిపి 750 చోట్ల బొమ్మ రిలీజ్ అయింది. ముఖ్యంగా ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇది కూడా ఓపెనింగ్స్ పెరగడానికి మరింత హైప్నిచ్చింది. రత్నం మూవీ ఓపెనింగ్స్ బాగానే మంచి రేంజ్లో కనిపించాయి. వారం దాటినా అదే జోష్తో కనిపిస్తోంది. తొలి 2 రోజులు 63% ఆక్యుపెన్సీ నమోదైతే 3వ రోజు, 4వ రోజు 40%, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు 35% మేర ఆక్యుపెన్సీ నమోదైంది. రత్నం మూవీ కలెక్షన్స్ చూస్తే తొలి 2 రోజులు 30 కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంటే 3వ రోజు 10 కోట్ల రూపాయలు, 4వ రోజు 8 కోట్ల రూపాయలు, 5-6 రోజుల్లో మొత్తం 10 కోట్ల రూపాయలు తీసుకువచ్చింది. 7వ రోజు 5 కోట్ల రూపాయల వసూళ్లను తీసుకువచ్చింది. డీసెంట్ టాక్తో ఈ సినిమా అయితే ఆకట్టుకుంది. ముఖ్యంగా తమిళనాట ఈ సినిమా అయితే మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది. మళ్ళీ అద్భుతమైనటువంటి హిట్ విశాల్కు పడిందని కామెంట్స్ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక డైరెక్షన్ గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. అద్భుతమైన టేకింగ్తో స్క్రీన్ ప్లే అదిరిపోయిందని కూడా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అలాగే 8వ రోజు సినిమాకి సుమారు 4 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. 29% నుంచి 31% మధ్య ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది.